తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నితిన్ గడ్కరీ ఇంటికి వెళ్లారు. జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లైఓవర్లపై చర్చించారు. ప్రధానంగా గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న ఇన్నర్ రింగ్ రోడ్లు అంశంపై నితిన్ గడ్కరీతో చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నితిన్ గడ్కరీ ఇంటికి వెళ్లారు. జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లైఓవర్లపై చర్చించారు. ప్రధానంగా గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న ఇన్నర్ రింగ్ రోడ్ల అంశంపై నితిన్ గడ్కరీతో చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు, పలువురితో సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా ఈ అంశంలో ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? ఉమా, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరి ముగ్గురు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన కొద్దిసేపటికే భట్టి విక్రమార్క వేరే కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో నితిన్ గడ్కరీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ అయితే ఇంకా కోమటిరెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రజెంట్ నితిన్ గడ్కరీ నివాసంలోనే ఉన్నారు. ప్రజెంట్ ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. దాదాపు గంట సేపటిగా కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలోని రహదారులు, జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లైఓవర్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు, ఇతర అంశాలపై నితిన్ గడ్కరీతో ప్రధానంగా రేవంత్ రెడ్డి బృందం అయితే ప్రజెంట్ చర్చిస్తోంది. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడారు, పర్యాటక ప్రాంతాలు, తీర్థయాత్ర స్థలాలకు సంబంధించి అలాగే రాష్ట్రంలోని అనేక రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నితిన్ గడ్కరీని కలిసిన సందర్భంలో కూడా విన్నవించారు. అందులో మొదటిదిగా ప్రాధాన్యంగా 780 కిలోమీటర్ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా 2024-25 వార్షిక ప్రణాళికలో పెట్టి అప్గ్రేడ్ చేయాలని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ప్రధానంగా రహదారులు ఏవైతే ఉన్నాయో, ఇటు నల్గొండ, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాకు సంబంధించిన రహదారులు కానీ, ఇటు 6 జాతీయ రహదారులు అప్గ్రేడ్ చేయడం గురించి కూడా ప్రధానంగా గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు నితిన్ గడ్కరీని కలిశారు. అంతకుముందు కూడా, అంటే తన మంత్రిగా కాకముందు కూడా, ఎంపీగా ఉన్న సందర్భంలో కూడా ఇటు జాతీయ రహదారుల గురించి, ముఖ్యంగా హైదరాబాద్ నల్గొండ రహదారి గురించి కూడా ప్రధానంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా ప్రధానంగా చర్చించారు. మొత్తం చూసుకుంటే కనుక ఇది చౌటుప్పల్, అలాగే చౌటుప్పల్ NH65 జాతీయ రహదారి, అమన్గల్, అలాగే వివిధ రహదారులు ఏవైతే ఉన్నాయి, షాద్ నగర్, సంగారెడ్డి, మరికల్, నారాయణపేట్, రామసముద్రం, పెద్దపల్లి, కాటారం, పుల్లూరు, ఆలంపూర్, జట్ప్రోలు, పెంటపల్లి, కొల్లాపూర్, లేగాల్, ఇలాగా మొత్తం అన్ని జాతీయ రహదారులను కలుపుతూ కూడా వాటి అభివృద్ధికి, జాతీయ రహదారుల కారిడార్కు నిర్మాణానికి ప్రధానంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా కూడా ఈ నిర్మాణాలు చేపట్టాలి, రహదారులు నిర్మాణం అనేది ఉండాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి గతంలో తీసుకెళ్లారు. ఇతర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటిసారి గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క సమావేశమై ప్రజెంట్ రివ్యూ మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రజెంట్ ఈ సమావేశం అయితే దాదాపు 60 నిమిషాల పైగా కూడా కొనసాగుతుంది. ఉమా, శివ, అలాగే కాసేపట్లో నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ అంశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అయితే నిర్మలా సీతారామన్కి సంబంధించి మాత్రం కలిసే అవకాశం ఉందనుకుంటున్నారు. కానీ ప్రజెంట్ నిర్మలా సీతారామన్ వేరే పర్యటనలో ఉన్నారనే మరొక సమాచారం అయితే ఉంటుంది. ఆ శాఖకు సంబంధించిన ప్రధాన కార్యదర్శిని కూడా కలిసే
ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే నిర్మలా సీతారామన్ ప్రజెంట్ అందుబాటులో లేరనే సమాచారం అయితే ఉంది. ప్రజెంట్ ఇటు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నట్లు కూడా మరొక వార్త అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ ఇటు హోంశాఖ అటు ఫైనాన్స్ సెక్రటరీని కూడా కలిసే అవకాశం అయితే ఉన్నట్లు కూడా ప్రధానంగా తెలుస్తోంది. మరోవైపు ఇతర శాఖలకు సంబంధించి ఇప్పటికీ కొంతమందిని కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికలకు వచ్చే సందర్భంలో దానికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఈ ఢిల్లీ వేదికగా కూడా జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఆ శాఖల అధికారులతో కలిసేందుకే మధ్యలోనే ఇటు బట్టి విక్రమార్క తన ప్రధాన కార్యదర్శితో కలిసి సెక్రటరీతో కలిసి బయటికి నితిన్ గడ్కరీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇటు ఏదైతే పెట్రోలియం శాఖ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉంటారో పంకజ్ జైన్తో భేటీ అయ్యేందుకే బట్టి విక్రమార్క గడ్కరీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లు కూడా సమాచారం ఏదైతే అందుతుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదైతే హామీలు ఇచ్చి తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో ఆ హామీలని అమలుపరిచే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ఢిల్లీ పర్యటన అనేది వేదిక కాబోతోంది. దానికి సంబంధించి ఇట్లు రోడ్లు భవనాలకు సంబంధించిన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసే సందర్భంలో రేవంత్ రెడ్డితో పాటు కలిసి ప్రజెంట్ ఈ సమావేశం అయితే కొనసాగుతోంది. ఇక మొత్తం కూడా ఇక రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి అందరితో కూడా మంత్రులు అందుబాటులో లేకపోతే ఆ శాఖకు సంబంధించిన ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వారందరితో కూడా కలుస్తున్నారు. అందరూ ఒకే చోట ఉండకుండా వివిధ ఐటీ శాఖ మంత్రి కూడా ఇప్పటికే కొంతమంది కలిసినట్టు తెలుస్తుంది. శ్రీధర్ బాబు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా వేరే శాఖకు సంబంధించిన కార్యదర్శి కలిసేందుకు నితిన్ గడ్కరీ ఇంటి నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ నితిన్ గడ్కరీ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. అంటే అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి వారందరూ వారి శాఖలకు సంబంధించిన మంత్రులు కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలని వారందరికీ విజ్ఞప్తి చేయబోతున్నారు. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.